మెడలో 3 ముళ్ళు పడి 3 నెలలైంది. ఎంతో ఆనందంగా ఉన్నారు ఆ కొత్త భార్యాభర్తలు. సినిమా, షికార్లు అంటూ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. 3 నెలల్లోనే వారి వివాహ బంధం విడదీయరాని బంధంగా మారిపోయింది. కానీ ఇంతలోనే భార్యాభర్తలు లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ప్రాపర్టీ డీలర్ అయిన అభిషేక్కు గత ఏడాది నవంబర్ 30న అంజలి అనే యువతితో వివాహం జరిగింది. కొత్తగా పెళ్లి కావడంతో ఇద్దరు కలిసి ఢిల్లీలోని జూ సందర్శించారు. అక్కడి జంతువులను చూస్తూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఇంతలోనే అభిషేక్కు గుండెపోటు వచ్చింది. ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నొప్పితో విలవిలలాడాడు. వెంటనే భార్య బంధువులకు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించింది. కానీ వైద్యులు ఐఎమ్ సారీ, అభిషేక్ చనిపోయాడు అని చెప్పడంతో ఆమె గుండె పగిలిపోయింది. అనంతరం అభిషేక్ డెడ్ బాడీని ఘజియాబాద్ తీసుకొచ్చారు. ఆసుపత్రి నుంచి ఇంటికి భర్త పార్థివ దేహం తెచ్చాక అంజలి రోదన మిన్నంటింది. పెళ్లైన 3 నెలలకే భర్త చనిపోవడంతో ఆ వార్తను భార్య అంజలి తట్టుకోలేకపోయింది. భర్త లేని లోకంలో తాను ఉండలేనంటూ ఆత్మహత్యకు ప్రయత్నించింది. 7వ అంతస్తులోని తమ అపార్ట్మెంట్ బాల్కనీలోకి వెళ్లి కిందకు దూకింది. ఆమెను ఆపడానికి బంధువులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ ఘటనలో అంజలికి తీవ్ర గాయాలవగా ముందుగా మాక్స్ హాస్పిటల్లో తరలించారు. తర్వాత ఆమెను ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అంజలి చనిపోయింది. దీంతో రోజు వ్యవధిలోనే భార్యాభర్తలు ప్రాణాలు విడిచారు. కోటి ఆశలతో వివాహ జీవితంలోకి అడుగుపెట్టి వారి ఆశలు వారితో పాటే చచ్చిపోయాయి. అభిషేక్ వయసు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. చిన్న వయసులోన గుండెపోటుకు గురవడం విషాదాన్ని నింపుతుంది. ఇటీవలి కాలంలో హార్ట్ స్ట్రోక్స్ వయసుతో సంబంధం లేకుండా కలవరపెడుతున్నాయి. చిటికీలో మనిషి ప్రాణాలు పోతున్నాయి. మనిషి అప్పటి వరకు మన పక్కనే నవ్వుతూ మాట్లాడిన వారి ఊపిరి ఒక్కసారిగా ఆగిపోతుంది. అయిన వారు గుండెపోటుతో క్షణాల్లో దూరమైతే ఆ బాధను తట్టుకోలేక మరికొన్ని ప్రాణాలు పోవడం ఆందోళన కలిగిస్తుంది.